ప్రెస్ మీట్ పెట్టి జోగి రాజీవ్ గురించి మా అబ్బాయికి గన్ ఉందండి, గన్లో బుల్లెట్ ఉందండి, ఆ బుల్లెట్కి పవర్ ఉందండి, దానికి ఒక రేంజ్ ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. రాజీవ్ గన్ను, రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేమద్దు మా అమ్మ టోన్సీ గాడి నీది ఒకలా ఒక్కగాడి నువ్వు కాదు. నిన్ను హైలైట్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తావరా వంశీ, రాజీవ్ గన్ను మరి అట్లా కాదు, మామూలుగాను హయ్యర్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను అని చెప్తున్నావు కదా, అదేదో మీ అబ్బాయికే చెప్పొచ్చు కదా. జోగి రాజీవ్కే చెప్పి, ఒరే నాయన నీకు పెళ్లి చేసాము, నువ్వు సరిగా సంసారం చేసి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదు, నేను బయటకు వచ్చి ఇంతలాగా అరవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మీ అబ్బాయికి చెప్పుకుంటే చక్కగా సంసారం చేసుకుని కూడా మీ కోడలు బయటకు వచ్చేది కాదా. బయటకు వచ్చి మా ఆయనకి ఏమి చేత కాదు, మా ఆయన ఒక మడత కాజా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండునా. మీ అబ్బాయి మడత కాజా అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి, మీ అబ్బాయే చెప్పాడు. నా వల్ల అవ్వలేదు, ఫిజికల్గా నేను అన్ఫిట్, ఆ విషయం నాకు తెలుసు. నేను చెప్పినా సరే మా వాళ్ళు వినలేదని చెప్పేసి వీడియో బయటకు వచ్చినాయి కదా. ఇంకా నువ్వు ఎందుకు పెద్ద పోటుకోలాగా గన్ ఉందండి, తుపాకీ ఉందండి, బుల్లెట్ ఉందంటే, పవర్ ఉందంటే, రేంజ్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏదో మీ అబ్బాయి ఏదో పాత సినిమాలో గిరిబాబు లాగా నేను మళ్ళీ గిరిబాబు గారిని అవమానించానని చెప్పి అనుకోమాకంటే. నాకు చెప్తున్నా ఉదాహరణకి. 50 లక్షలు ఇవ్వండి, మనం మీ ఆవిడ ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. చాలా చక్కగా చాలా తెలివితేటలుగా ఏమని మాట్లాడుతుందంటే ఆవిడ, మా అబ్బాయిని సొంత కొడుకులా చూసుకోండి, మన బిడ్డలా చూసుకోవాలి, ఏదైనా ఖరీదైన బహుమతి ఇస్తే మా అబ్బాయి ఇక్కడ బుసలు కొట్టి నాగినీయడానికి చేస్తాడండి ఇక్కడ. ఎంత నేగ్గా మాట్లాడుతుందంటే మీ ఆవిడ, అంటే ఆడపిల్లల తండ్రి అంటే అంత లోతు అయిపోయింది అనమాట. మీ రెండో కొడుక్కి రాబోయే అమ్మాయి అంటే మీ రెండో కొడుకు, మీ చిన్న కోడలు, మీ కాబోయే చిన్న కోడలు అట్ట, వాళ్ళకంటే బోల్డ్ డబ్బు ఉందంట, వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది. మా అమ్మాయికి అంటే నీ కూతురికి ఆడబొడుచు కట్నం కింద 50 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చేస్తానన్నారు. మనం వాళ్ళ ముందు తక్కువ కాకూడదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అన్నయ్య గారు నన్ను మీరు సొంత చెల్లెలుగా భావించండి. ఒక 50 లక్షలు పట్టుకొస్తే మా అబ్బాయికి డ్యాన్స్ చేసి నాగిని డ్యాన్స్ చేస్తాడండి ఇక్కడ. సిగ్గుండొద్దు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్ల తల్లిదండ్రులు వేధించేస్తారా మీరు అన్నాకాడికి మీకు ముట్ట చెప్పేయాలా? ముట్ట చెప్తే సంసారం చేస్తాడా, లేకపోతే ఎగ్గొట్టేస్తాడా? అంత డబ్బుతో నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. మీరు 3 సార్లు చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి మీ కోడల స్టేట్మెంట్ ఇచ్చింది, దాన్ని ఎవరి మీద గుర్తు చేస్తారండి? మాకు తెలియగలుగుతాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ అప్పాబాయ కోరిక చెప్పుకుంటా పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నావు, కానీ జోగి రమేష్ నీకైనా సిగ్గు అనిపిస్తుందా? నిజంగా అంత పోటుగాడైతే కనుక ఇంతవరకు ఎందుకు వచ్చేది రాదు కదా. ఇంక ఈ సొల్లు డైలాగులు మానేస్తే బాగుంటుంది. మీ అబ్బాయి పనుడు కాదా, గన్ ఉందా, బుల్లెట్ ఉందా, బుల్లెట్లో పవర్ ఉందా అనేది అందరికీ తెలిసిందే. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చింది, మేము కూడా